అనమాట. ఫస్ట్ అది ఒక్క డోస్ ఇంజెక్షన్తో ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూశారు కదా అని అనుకున్నారు. అలాగ అన్నాం, ఎందుకంటే జనరల్గా 5th గేర్లో ఈ 40 బిలోకి వచ్చేస్తే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు అయితే మనం టవేరాకి అయితే చావర్లెట్ టవేరాకి అయితే ఇది 2400cc అండి. సో ఈ వెహికల్కి అయితే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ అయితే చేస్తున్నాం. సో ఈ వెహికల్ ఎవరిది అనేసి అంటే ట్రూత్ చారిటబుల్ ట్రస్ట్ వారిది అనమాట. దాని ఆర్గనైజర్ ఈయనండి, అభిషేక్ గారు. సో ఆయన అయితే బ్రదర్ నేను శ్రీకాకుళం రమ్మంటారా, లేదంటే మీరు వైజాగ్ వచ్చినప్పుడు చేద్దామంటే నేను వైజాగ్ వచ్చినప్పుడు అయితే చేసేద్దామండి అని చెప్పేసి నేను అన్నాను. గాజువాక్లో ఉంటుందన్నమాట ట్రూత్ చారిటబుల్ ట్రస్ట్. సో వారిదైతే ఈ చావర్లెట్. దీనికైతే మనం ఇప్పుడు ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ అయితే చేద్దాం. దానికంటే ముందు బ్లాక్ స్మోక్ అయితే ఒకసారి చెక్ చేయండి వీడియో. ఇదిగోండి ఫస్ట్ 50 ml అయితే తీసుకున్నాను సిరంజ్లోనికి. ఇదిగోండి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్. ఇదిగోండి ఇది ఎయిర్ ఫిల్టర్ కదా. సో దీని నుంచి కనెక్షన్ అయితే మనకి టర్బోకి వెళ్తుంది. సో టర్బో నుంచి బయటకు వచ్చేటటువంటి ఇదిగోండి ఈ పైప్ అయితే వేద్దాం, ఎయిర్ ఇంటేక్ పైప్. గైస్ ఇదైతే సక్షన్ పైప్ కాదు కదా, సక్షన్ ఉండదు. మనమైతే ఇంజెక్షన్ ఫస్ట్ 50 ml డోస్ అయితే కనెక్ట్ చేసేసి ప్రెస్ చేయాలి, మెల్లగా ప్రెస్ చేయాలి. ఎక్సలరేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 2500cc ఇంజిన్ కాబట్టి ప్రెస్ చేస్తున్నప్పుడు ఎక్సలరేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క డోస్ అయితే కంప్లీట్ అయిన తర్వాత అయితే కాస్త ఎక్సలరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 50 ml అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ డోస్ కింద. వీడియో ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేశాం కాబట్టి మీకు సౌండ్ ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమాత్రం ఆర్పిఎం అయితే పెంచడం జరగలేదు, నార్మల్ ఆర్పిఎంలోనే ఉంది. ఓకే, ఫస్ట్ డోస్ అయితే ఇంజెక్ట్ చేసాము. ఇప్పుడైతే కాస్త ఎక్సలరేషన్ అయితే రేస్ చేసిన తర్వాత 2 kilometers తిరగాలి సెకండ్ డోస్ వేయడానికి. ఫస్ట్ డోస్ వేసినాక ఎక్సలరేషన్ ఇచ్చేటప్పుడు బ్లాక్ స్మోక్ చెక్ అయితే ఒకసారి చేద్దాం ఏ విధంగా ఉందనేది. ఒక్క డోస్ ఇంజెక్షన్తో ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూశారు కదా అని అనుకున్నారు. అలాగ అన్నాం, ఎందుకంటే మనం జస్ట్ ఒక డోస్ ఇచ్చాం. దానివల్ల కొంత కార్బన్ అయితే కెలికివేయబడుతుంది కంబషన్ ఛాంబర్ నుంచి. అది ఇప్పుడు చూస్తారు చూడండి, ఈ విధంగా అయితే బయటకు వస్తూ ఉంటుంది మెల్లగా. 1 kilometer వెళ్ళండి, అక్కడ రెండో డోస్ వేసేద్దాం. గైస్ సెకండ్ డోస్ అయితే తీసుకున్నాను 50 ml. దీన్ని కూడా ఇంజెక్ట్ చేసేద్దాం. ఈ విధంగా ఏంటంటే మొత్తం 4 డోసులు 450 ml ఒక్కొక్క కిలోమీటర్ గ్యాప్ ఇస్తూ ఎక్సలరేషన్ పెంచుతూ, అంటే డోస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్సలరేషన్ పెంచుతూ మొత్తానికి అయితే ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో మొత్తం అయితే వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి. ఇది 4వ డోసు, ఫైనల్ డోస్ అయితే అవుతుంది మనకి. ఇదిగోండి 4 డోసులు వేస్తాము. సో 450 ml డోసులు అయితే వేస్తాము. నాలుగు డోసులు కంప్లీట్ చేసుకొని 5 kilometers తిరిగినాకైతే బ్లాక్ స్మోక్ మళ్ళీ ఓవర్ ఆర్పిఎంలో అయితే చెక్ చేసాము. చూడండి ఎలా కొట్టేస్తుంది, అలా మొత్తలు కొట్టేస్తుంది అనమాట. అదే మనం ఇంజక్షన్ వేయక ముందు ఏంటంటే కాన్స్టెంట్గా అలాగ వస్తుంది. నేను ఎందుకు తిరగమంటాను తెలుసా, తిరిగేటప్పుడు ఏంటంటే ఆ కొట్టింది రన్నింగ్లో వచ్చేస్తుంది ఎగ్జాస్ట్ నుంచి. ఓకే అండి, ఇంజెక్షన్ ఇవ్వడం అయితే కంప్లీట్ అయింది. 4 డోసులు 200 ml అయితే ఇచ్చాము 2400cc. ఓకే, మీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నిర్మోహమాటంగా చెప్పండి. మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా పికప్లో తేడా ఇవన్నీ తెలుస్తాయి కదా, ముందు తీశారు కాబట్టి. గైస్ ఈ కార్ అయితే 3 లక్షల కిలోమీటర్లు తిరిగింది. తర్వాత మీకు ఒకటి చెప్తానండి, ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఆర్డర్ చేసేద్దాం అని చెప్పేసి అయితే తొందరపడకండి. మీ కార్కి ఫ్యూల్ ఇంజెక్టర్స్ కనుక ప్రాబ్లం ఉన్నా, డీజిల్ ఫిల్టర్ పోయినా, ఎయిర్ మాస్ ఫ్లో సెన్సార్ పోయినా, బోర్కి వచ్చిన క్లచ్ ప్లేట్లు పోయినా ఈ యాంటీడోట్ అయితే పనిచేయదు అనమాట. పనిచేస్తుంది, కార్బన్ అయితే క్లియర్ అవుద్ది, కానీ మీకు ఆ పికప్ పెరగదు, మైలేజ్ పెరగదు, ఏమీ పెరగదు. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. క్లచ్ ప్లేట్లు బోర్కి రాలేదు, ఎయిర్ మాస్ ఫ్లో సెన్సార్ బాగుంది, ఇంజెక్టర్స్ బాగున్నాయి, డీజిల్ ఫిల్టర్ కొత్తది వేసాను, అయినా పికప్ పెరగట్లేదు, మైలేజ్ రావట్లేదు, బ్లాక్ స్మోక్ వస్తుంది అని అంటే అప్పుడు లాస్ట్లో ఆర్డర్ ఎలా చేయాలో చెప్తాను. ఆ విధంగా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి 5-6 సంవత్సరాలు బట్టి యూట్యూబ్లో ఉన్నాడు, ఆటోమొబైల్ సంబంధించి చాలా వీడియోలు చేస్తున్నాడు. సో ఆయన చేసాడంటే కరెక్ట్గానే ఉంటుందని నా మీద నమ్మకంతో అయితే మాత్రం ఈ ప్రోడక్ట్ అయితే కొనకండి. సో మీకు ఒకటే చెప్తాను, ఈ వీడియో అనేది మీకు జెన్యూన్ అనిపించినప్పుడు మాత్రమే ఈ ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేయండి, అంతే.
కస్టమర్ టెస్టిమోనియల్స్ బేస్మెంట్ మీద ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అయితే నడుస్తుంది. దీన్ని గమనించగలరని మనవి. స్లో చేసి గేర్ డౌన్ చేయకుండా మళ్ళీ మూవ్ చేయండి. ఎలా ఉందండి? 5th గేర్లో ఉన్నారు కదా, 40కి వచ్చేసారు. గేర్ మార్చకుండా జనరల్గా 5th గేర్లో ఈ 40 బిలోకి వచ్చేస్తే ఇది గడగడ గడగడ కొట్టేస్తుంది, పికప్ అందుకోదు. ఏసీలో కూడా ఎలాగ ఉంది ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దామండి. అవునా? ఓకే. అవును. ఓకే. అవునండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి రైడింగ్? బాగుందండి, స్మూత్ అయిందండి. వెళ్ళినప్పుడు కూడా కొంచెం లాగ్ అయ్యేది అనమాట. ఇప్పుడు అలా లేదు, బాగుంది, పికప్ బాగుంది. వెంటనే అసలు మన 80 దాటగానే బండి గట్టి కలిసింది. సో ఇప్పుడు చాలా స్మూత్గానే రన్ అవుతుంది. అవును. ఓకే, మీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి. యాక్చువల్ ఏంటంటే మరి సెకండ్ థర్డ్ గేర్ వేసినప్పుడు కూడా సరిగ్గా పికప్ అందుకునేది కాదు, కానీ వేసిన దగ్గర నుంచి బాగా పరిగెడుతుంది. 5th గేర్లో కూడా తక్కువ, మరి 5th గేర్లో ఉంటుండగా కూడా పికప్ బాగా చాలా బాగుంది. స్మోక్ కూడా పూర్తి క్లియర్ అయింది, చాలా క్లియర్. రేపు మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం వస్తుంది, ఓకే, ఏం ప్రాబ్లం లేదు. అది ఎగ్జాస్ట్లో ఉన్నది, అక్కడక్కడ ఉండే పైపుల్లో ఉండే కార్బన్ అనమాట, అది కూడా క్లియర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనా గైస్, వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. బ్రదర్, గుడ్ మార్నింగ్ అండి. సరే, ఇది మీరు ఇంజక్షన్ వేసిన తర్వాత మాత్రం ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అండి. యాక్చువల్లీ 3 lakhs కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కూడా బండి ఈ రేంజ్లో పరిగెడుతుందంటే మాత్రం సూపర్. స్మోక్ కూడా ఇప్పుడు రావట్లేదు, చాలా బాగుంది. అన్ని గేర్స్లో కూడా పికప్ మాత్రం సరే భలే అందుకుంటుంది. ఇది మనం ఇంజక్షన్ వేయకముందు అయితే సెకండ్ గేర్ థర్డ్ గేర్లో పికప్ అసలు ఉండేది కాదు. 5th గేర్ వేసిన తర్వాత ఆటోమేటిక్ బండి అయితే బాగానే పరిగెట్టేది. కానీ అయితే ఇప్పుడైతే ఇది వేసిన తర్వాత సెకండ్ థర్డ్ గేర్లో కూడా పికప్ అయితే మంచి రేంజ్లో అందుకుంటుంది. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్.